We want to make sure criminalization into politics cannot be tolerated, will never be tolerated. మీ చట్టసభల్లోనే కూర్చొని మేము దాడులు చేస్తాం, ఇష్టారాజ్యంగా కొడతామంటే మేము కూర్చోబెట్టి కామ్గా ఉండే వ్యక్తులు అయితే కాదు. మనందరం ఇవ్వాల్సింది కూడా చాలా బలంగా వీఆర్ హియర్ టు గివ్ సాలిడ్ స్టెబిలిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్. తద్వారా పెట్టుబడులు చాలా బలంగా వస్తాయి. అది ఈ ప్రజలు, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ సభాముఖంగా సభాపతి గారి ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒకటే చూశాను అధ్యక్ష. నేను ఎక్కడ చెన్నై నుంచి వచ్చాను, నేను హైదరాబాద్కి ఎర్లీ 90s వచ్చాను. 90s వచ్చినప్పుడు నాకు పుస్తకాలు చదివేటప్పుడు నాకు లీక్వాన్ యూ గురించి తెలుసు. ఫౌండర్ ప్రెసిడెంట్ సిటీ స్టేట్ ఆఫ్ సింగపూర్. మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో కానీ లేదంటే ట్రెక్కింగ్కి వెళ్ళిన కొండల్లో కానీ అసలు ఏమీ రాదు, ఏం జరగదని, ఈ కొండల రూపురేఖలు మారిపోతాయా అని అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయినాయి. అసలు ఇంత రోడ్లు జనం లేరు కదా, ఇంత రోడ్లు దేనికి అనుకునేవాళ్ళం. అంటే 4 కార్లే కదా, 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమేది. ఆయన అందరూ అంటూ ఉండేవాళ్ళు మాటలు, ఈ ఏంటి వరల్డ్ బ్యాంకుతో కుమ్మక్కైపోయి చేశారంటే అది ఈజీగా ఉంటుంది ఆ మాట అనేయటం. కానీ దాని విలువ ఈ జనరేషన్ అనుభవిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తాడు. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చి తరం కోసం ఆలోచిస్తాడు. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. మొన్న ప్రతిసారి హైదరాబాద్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంటే, ఎప్పుడు మాకు ఆ ఫ్లైఓవర్ మధ్య వెళ్తూ ఉంటే నిజంగా ఇందాక చెప్తున్నప్పుడు సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఈజ్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఈజ్ ఓల్డ్ నిజాం. బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే అది మనకి చాలా మందికి అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అది కూర్చోబెట్టి ఆయన కూర్చొని డిజైన్ చేశారు, ఒక కాన్సెప్ట్ చేసి దాన్ని ఇంతమందితో ఇబ్బంది పడి అందరి చేత మాటలు అనిపించుకొని ఒకసారి రోల్ చేసిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అది దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎవరికి ఫస్ట్ ఎవరు పెట్టగలరు? అన్ని కష్టాలను అధిగమించి అందరి చేత మాటలు అనిపించుకొని ఎవరు పెట్టగలరు? దట్ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు గారు. We wholeheartedly acknowledge your efforts, sir. We wholeheartedly acknowledge your vision. My commitment to you is that we will stand by. మీరు అక్కడ హైదరాబాద్కి ఎంత కమిటెడ్గా చేశారో ఈ రోజున పెట్టుబడులు వస్తుంటే మన అమిత్ షా గారితో గౌరవ హోంమంత్రి అమిత్ షా గారితో మాట్లాడుతున్నాం మన మధ్య ఢిల్లీ వెళ్ళినప్పుడు. ఆంధ్రప్రదేశ్ చాలా చాలా రాష్ట్రం, దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. దీని ఫలితాలు మీరు ఇంకొద్ది ఇప్పుడు కనిపించకపోయినా కానీ భవిష్యత్తులో మీకు చాలా అద్భుతమైన స్టేట్ కింద వస్తుంది అని చెప్పి మనందరికీ మనస్ఫూర్తి వారి అభినందనలు తెలుసు. అలాగే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునఃప్రారంభించాం. 25 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు, ఇది ఒక ప్రజా రాజధాని, ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరపున మనస వాచ కర్మణ
సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జై హింద్.